కత్తి వెంకటస్వామి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, నమస్తే, చెప్పండి. ఏదైతే తెలంగాణ వరదాహీనిగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్లో చేసినటువంటి ఆ అవినీతి అక్రమాలు ఇంత అంతా కాదు అంటూ కూడా ఏసీబీ అధికారులకు దొరకడం జరిగింది. ఈ నేపథ్యంలో హరిరామ్, నూనె శ్రీధర్తో పాటు మురళీధర్ ఈ ముగ్గురి దగ్గర కూడా 400 కోట్లు, అంటే వాస్తవానికి గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం 400 కోట్లు, అంటే సుమారుగా అది 5-6 కోట్లకు, అంటే 5-6 రెట్టింపతులు ఉంటుంది, అంటే ఒక 100 కోట్లను వచ్చేసి 500 కోట్లగా. ఈ నేపథ్యంలోనే వేల కోట్ల రూపాయలు వారి ఆస్తులు ఉన్నాయి. ఇదంతా కూడా అక్రమ సంపాదన, ఎందుకంటే ధనాదార్చ సంపాదన, ఇది పేద ప్రజల సంపాదన అనేది మాత్రం అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలు కూడా ఇప్పటికే చెప్పారు. అంటే ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు మన ఏదైతే జయరామ్ గారు కావచ్చు, లేకుంటే పైలకృష్ణారెడ్డి గారు కావచ్చు, చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ఈ ముగ్గురే కాదు ఇంకా చాలా వరకు ఉన్నది. కానీ ఇదే అధికారులను ఎందుకని ఐఏఎస్లను అప్పుడు చేసిన అధికారులను ఇప్పుడు పెంచి పోషిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంటు. ఒక దిక్కేమో ఒక ముగ్గురినే పట్టుకుంటే ఇన్ని ఉన్నాయి, ఇంకా మిగతా వాళ్ళని పట్టుకుంటే చాలా ఉంటాయి, కానీ ఎందుకు చేయట్లేదు అనేది ఒకటి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ వరదహీనిగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఇలాంటి అధికారులు ఎంతమంది చేశారు, ఎంతమంది దీన్ని ఎందుకంటే 1,00,000 కోట్ల సుమారు ప్రాజెక్ట్ అది, దాంట్లో ఎన్ని వేల కోట్లు వీళ్ళు తినుంటారని అనుకోవచ్చు. ప్యానల్ ఉన్న పెద్దలకు మీకు నమస్కారం. ఇప్పుడు డైరెక్ట్ గా ఎవరైతే ఇన్వాల్వ్డ్ ఉన్నారో, అంటే రెస్పాన్సిబుల్ అధికారులు ఉన్నారో వాళ్ళనైతే వాళ్ళకి సంబంధించి ఎంక్వైరీ కమిషన్ ఒకటేసి దాని నుంచి వచ్చినటువంటి పేర్లలో నాకు తెలిసి 18 మంది పేర్లు ఏదో వచ్చినాయి. దాంట్లో ఈ ముగ్గురికి ఇప్పుడు సంబంధించిన వాళ్ళను అటాచ్ చేసినారు. ఇంకా అధికారులు ఉన్నారు, కృష్ణారెడ్డి గారు అన్నట్టుగా, తర్వాత జయరామ్ గారు అన్నట్టుగా చాలా మంది అధికారులు ఇలా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సరే, ఇన్వాల్వ్ అయి పనిచేసిన ప్రతి అధికారి అవినీతి అని మనం అనకూడదు, ఎందుకంటే నిరూపించకుండా మనం అట్లా మాట్లాడితే సమంజసం కాదు. ప్రతి ఒక్కరు దాంట్లో మంచి వాళ్ళు కూడా ఉంటారు. అయితే మొత్తం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి వ్యవస్థలో రిటైర్ అయిపోయినా సరే ముందు నుంచి పనిచేసినటువంటి అధికారుల లిస్ట్ అంతా తీసి దాన్ని, అంటే ఇప్పుడు ఈ కమిషన్ వేసిన వాళ్ళు కొద్ది మందికి ఎందుకు పరిమితమైన అనేది కూడా ఒక క్వశ్చన్ అవుతుంది. అయితే కొంతమంది రిటైర్డ్ వాళ్ళని కూడా వదిలిపెట్టిండ్రు అనేది. తర్వాత జయరామ్ గారు అన్నట్టుగా, అంటే ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఆయన ఇంక కొద్దిగా లోతుగా వెళ్ళి కేవలం బహుజనులు అయినటువంటి ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి వాళ్ళని పట్టుకోలేదు అనేటువంటిది వారి ఆరోపణ. ఏదేమైనా ఇది అంతా కూడా ఒక కమిషన్ వేసినారు, దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేసింది కాబట్టి దాని పరిధిలో జరుగుతుంది. దాని మీదనే మనం క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. కానీ మనం ఈ కులము ఆ కులము ఈ అధికారాన్ని మనము చేయడానికి లేదు. కాకపోతే ఏంటంటే ఒకటి ఆశించేది ఏంటంటే దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి కేవలము ఎంప్లాయీస్, అంటే ఇంజనీర్స్, ఇప్పుడు దొరికే వాళ్ళందరూ కూడా ఇంజనీర్స్, వాళ్ళది ప్రత్యక్షమైనటువంటి పాత్ర దాంట్లో. సో దీంట్లో పరోక్షంగా ఐఏఎస్ ఆఫీసర్సా లేకపోతే రాజకీయ నాయకులది కూడా పాత్ర ఉంటుంది కదా. మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, దానికి సంబంధించినటువంటి ఏరియాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ ఉంటారు కదా. వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ అది మెన్షన్ జరగలేదు కాబట్టి వాళ్ళ మీద గవర్నమెంట్ నుంచి అటాచ్ చేసేటువంటి పరిస్థితి రాలేదు. మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి విలువల ప్రకారమే మనం పోవాలి. న్యాయ సూత్రాలు మనకు రచించిన వాటి ప్రకారమే పోవాలి. మనకెంత దురదృష్టకరం అంటే ప్రత్యక్షంగా కనిపిస్తుంటది, ప్రత్యక్షంగా మన కళ్ళెదుట కనిపిస్తుంటది. అయినా కూడా మనకున్న రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని లొసుకులే అనుకోండి, లేకపోతే అవకాశాలే అనుకోండి, వాటిని తీసుకొని చాలా మంది తప్పించుకుంటుంటారు. దాంట్లో ప్రధానంగా తప్పించుకునేది ఎవరైనా అంటే రాజకీయ నాయకులు. దానికి సంబంధించినటువంటి మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలు పనిచేసిన వాళ్ళు, రాజకీయాల డైరెక్ట్లీ ఇండైరెక్ట్గా రాజకీయ పాత్ర పోషించేటోళ్ళు ముందుగా తప్పించుకుంటారు. దాని తర్వాత ఐఏఎస్ అధికారులు తప్పించుకుంటారు. ఇక మిగిలిపోయినాడు ఎవడు ఆ ఫీల్డ్ మీద పనిచేసేవాడు మిగులుతాడు. వాడు తిన్నది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. జయరామ్ అన్నకు ఒకటి అర్థం కావట్లేదు అన్న, మీకు మిగతా వాళ్ళేమో వాళ్ళు పెట్టి పుట్టిన వాళ్ళ కింద ఉంటారు జయరామ్ అన్న,
వాడు 100 కోట్లు 1000 కోట్లు ఆధిపత్య కులానికి సంబంధించిన వాడు సంపాదిస్తే వాని తాతల తండ్రుల నుంచి ఉన్నాయి కాబట్టి వీడు ఇక్కడ సంపాదించిన అనుకోడు. కానీ అదే ఈ బలహీన వర్గాల నుంచి ఎస్సీ ఎస్టీ నుంచి ఎవడన్నా అధికారు కొంచెం తెల్లబట్టలు వేసుకొని కనిపిస్తే మాత్రం అందరి వాడిని కళ్ళు పడతాయి జనం. అట్లని నేను అవినీతి చేయమని ఎవరిని ప్రోత్సహిస్తలేను. అవినీతి చేయడం అనేటువంటిది అధికారులకు కానీ లేకపోతే ఎంప్లాయీస్ కానీ రాజకీయవేత్తలకు కానీ అవినీతి సొమ్ముతోటి కూడబెట్టుకొని తినాలనేటువంటి ఆలోచనే తప్పు. భారత రాజకీయాల్లో కంప్లీట్ గా నీతి అవినీతి అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు నీతి అనేటువంటి పదాన్ని తీసేసినారు మన రాజకీయ నాయకులు. అన్ని పార్టీలు ఉన్నాయి అలా, ఏ పార్టీ కింద ఎగ్జామ్షన్ ఏం లేదు. సో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు అవినీతి మరకలు ఉన్న వాళ్ళే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అందరు ఇప్పటికి కూడా అక్కడక్కడ అంటుంటే నాకు నవ్వొస్తుంది. నిన్న ఎవరో ఒక పెద్ద ఆయన నాతో కలిసి అదేంటండి భారతీయ జనతా పార్టీ ఏదో ఇట్లా అంటే చాలా ప్రిన్సిపుల్ కదండి వాళ్ళ దాంట్లో ఇట్లా ఉంటది అని ఏదో చర్చ మీద నాకు చెప్పినాడు. అందుకే నాకు నవ్వు వచ్చినాడు. భారతీయ జనతా పార్టీ నిజంగానే కమ్యూనిస్టులు భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి వాళ్ళకు ఏదో సిద్ధాంతము మశనం అని చాలా గొప్పలు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉండే. బట్ ఇలా ఆ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా లేదు. కృష్ణారెడ్డి గారు చెప్పు మేము ఎవరినో ఎగ్జామ్షన్ చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తోటి కుమ్ముక్కైంది అని మాట్లాడారు. 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నారు, 10 ఏళ్ళు వీళ్ళ అధికారం, ఇద్దరు ప్యారలల్ గా అధికారంలో ఉన్నారు. ఆ ప్యారలల్ అధికారం ఉన్న సమయంలోనే ఈ అవినీతి అంతా జరిగింది. ప్రత్యక్షంగా ఆయన పేరేంది హరీష్ రావు పేరును కాళేశ్వరరావు అనే పేరు పెట్టిపోయినాడు. ఆయన పేరు నరసింహరావు అని అది గవర్నర్ ఉండే మాజీ గవర్నర్, ఆయన పేరు కాళేశ్వరరావు అనే పేరు పెట్టినారు. సో అట్లాంటి టైంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు స్వయంగా ప్రధానమంత్రి గారు అమిత్ షా గారి ఇంటికి వచ్చి ఈ దేశంలో అత్యంత అవినీతిమయమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఆయన కేసీఆర్ అని చెప్పిపోయారు. మరి చెప్పిపోయినటువంటి వాళ్ళు ఒక్క యాక్షన్ కూడా తీసుకోలే. కానీ ఇప్పుడు యాక్షన్ తీసుకుంటా ఉంటే ఈయన ఎందుకు తీసుకోలే, ఆయన ఎందుకు తీసుకోలే, సిబిఐకి ఏమని నిన్నటిదాకా సిబిఐకి ఇస్తే మేము చిటికలు తేల్చేస్తా ఉన్నాడు కిషన్ రెడ్డి. మరి ఆ సిబిఐకి ఇచ్చినాం, దానికి సంబంధించిన ప్రాసెస్ ముందు చేసి తొందరగా కేసీఆర్తో సహా ఎవరు అవినీతికి పాల్పడ్డారు అనే దాన్ని బయట పెట్టినట్టయితే ఉంటే ఆ పైసలన్నీ మనం బయటికి తీసుకొచ్చి ప్రజలకు పంచినట్టయితే ఉంటే లేదా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసినట్టయితే ఉంటే బాగానే ఉంటది. ఇక్కడ ఆరోపణ ప్రత్యారోపణ ఇది పార్టీ పరంగా విమర్శ కంటే ఓవరాల్ గా దీని మీద చర్చ జరగదు. అంటే మీరు ఏది తీసుకోండి. అప్పుడెప్పుడో రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు నాకు గుర్తుంది, నేను స్టూడెంట్ యూనియన్ లీడర్ గా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ అసలు మేము గ్రామ పంచాయతీల విషయంకి వచ్చినప్పుడు ఆయన మంచి నిర్ణయం తీసుకొని 73-74 అమైన్మెంట్ తీసుకొచ్చినాడు. దానికి కారణం ఏంటంటే ₹1 కనుక గవర్నమెంట్ కేటాయిస్తే అది కిందికి చేరే సమయానికి ఓన్లీ 18 NP చేరుతుంది అనే ఒక సర్వే ద్వారా వాళ్ళు అప్పుడు ఇంటెలిజెన్స్ సంథింగ్ దాంతో వచ్చినప్పుడు ఆయన 73-74 లోకల్ బాడీస్ తీసుకొచ్చి కొంత వాటికి వెసులుబాటు చేసి, అయినా కూడా అవినీతి ఇక్కడ ఆగల. అవినీతి ఇంకా పెరుగుతూ పోతుంది. నేను సిద్దిపేట అల్లునండి. మా మామగారి ఇంట్లో మా మామగారు తర్వాత మా అత్తమ్మ చనిపోయింది ఈ మధ్యనే. కేసీఆర్ గారి మిస్సెస్ వాళ్ళ అక్కయ్య మా అత్తమ్మ క్లాస్మేట్స్, వీళ్ళిద్దరు కలిసి దుబ్బాకలో చదువుకున్నాం. దుబ్బాకలో మా అత్తమ్మ వాళ్ళ ఫాదర్ అండ్ కేసీఆర్ గారి ఫాదరు మంచి ఫ్రెండ్స్. వీళ్ళంతా ఒక దగ్గర చదువుకున్నాం. వాళ్ళ ఆస్తులు ఏందో వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏందో నాకు ప్రత్యక్షంగా తెలియదు. కానీ నేను అక్కడ అల్లునైనందుకు నాకు గత 25-30 సంవత్సరాలు నా పెళ్లి అయింది. ఈ 30 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల క్రితం వాళ్ళ ఆస్తులు ఏందో వాళ్ళ పరిస్థితి ఏందో నాకు తెలుసు. కేసీఆర్ ఆ సిద్దిపేటలో ఉన్న ఇల్లు అమ్ముకున్నాడు. ఆయన ఎవరు కృష్ణారెడ్డి అని సంథింగ్ ఆయనకు అమ్ముకుంటే మళ్ళా హరీష్ రావు దాన్ని ఉల్టా మళ్ళీ కొనుక్కున్నాడు. ఎందుకంటే మామ ఆస్తి పోనీయొద్దు అనుకుని ఆయన కొనుక్కున్నాడు తర్వాత. సో అంటే ఇల్లు అమ్ముకునే పరిస్థితిలో ఉన్నటువంటి కేసీఆర్ ఇలా కళ్ళు తిరిగిపోతాయి. కేసీఆర్ కానీ కేసీఆర్ కొడుకులై కేసీఆర్ అల్లుడై కేసీఆర్ బిడ్డలై ఆస్తులు చూస్తే, వాళ్ళ బంధువర్గానికి చూస్తే, వాళ్ళ కులవర్గానికి చూస్తే వాళ్ళ ఆస్తులు కళ్ళు తిరిగిపోతున్నాయి. అలా 7 తరాలకు సంబంధించినటువంటి ఆస్తులు వచ్చినాయి. ఏమన్నా అయ్యసోమ అండి ఇదంతా, వీళ్ళ అబ్బసోమ అది.
తెలంగాణ ప్రజల ప్రతి ఒక్కరి యొక్క చెమట ఓడ్చి పైసా పైసా ఈ ప్రభుత్వానికి కట్టినటువంటి పన్నుల నుంచి దొబ్బిన పైసలే. సో అవినీతిలో ఆయన తెలంగాణను అర్థంగా చేసుకుంటాం వెంకన్న అని అన్నాడు కానీ తెలంగాణ ఉద్యమ టైంలో, కానీ ఆయన తెలంగాణ అర్థం తెలంగాణ కంటే ఎక్కువ ఆయన అర్థం చేసుకునే ఆయన ఫ్యామిలీని. సో అందుకని ఆయనకు సంబంధించినటువంటి ఇదైతే అవినీతి ఏదైతే ఉందో, ఈ అవినీతికి సంబంధించి అసలు మీరు అంటే హద్దులు లేవండి. తినడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఏదన్నా అవినీతి చెప్తే కొద్దిగా తినడానికి ఒక లిమిట్ ఉంటుంది. నేను కాలేజీలో పనిచేసినప్పుడు మా ప్రిన్సిపల్ గారు ఏదో కొన్ని అమౌంట్స్ రిలీజ్ చేస్తే నేను అడిగినాను, అరే రిలీజ్ చేయకుంటే తినడానికి కూడా ఉండదా అని అదే ప్రిన్సిపల్ గారు అన్నారు నాకు ఒక సందర్భం. అంటే ఆయన కొంచెం తినడానికి కోసం రిలీజ్ చేయాలని, కానీ ఇక్కడ మొత్తం తినడం కోసం గుడిలో లింగాన్ని కూడా మింగేసేటువంటి పరిస్థితి తెలంగాణలో. ఇది ఒక్కటే కాదండి, కాళేశ్వరం ఒక్కటే కాదు, ఓవరాల్ గా అవినీతి మీద ఒక ఎంక్వైరీ జరిగినట్టు ఉంటే టిఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఒక్కొక్కరి దగ్గర వేల లక్షల కోట్ల రూపాయల ఆస్తులు పడి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ 10 ఏళ్లలో సంపాదించినలే. అంతకుముందు నేను హరీష్ రావు ఆస్తులను నేను అంటే 2014కు ముందు లేదంటే 2004 కంటే ముందు ఆయన మినిస్టర్ కాక ముందు ఆస్తులు, తర్వాత ఆస్తులను ఒకసారి బేరీ చేసుకుంటే హరీష్ రావు సహా మొత్తం అందరి ఆ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది మనం ఎంక్వైరీ చేసినట్లయితే, అట్లాగే వివిధ పార్టీలు తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎవరో కావచ్చు, దానికి సంబంధించిన రాజకీయ నాయకులకు సంబంధించిన ఆస్తులు ఇబ్బడిగా ఏ వ్యాపారం చేయరు, ఏం చెమటోడ్చరు, కానీ వాళ్ళ ఆస్తులు మాత్రం వేల కోట్లు లక్షల కోట్లు పెరిగిపోతుంటాయి. మరి అన్ని కష్టపడి ఎంప్లాయీగా 40 ఏళ్ళు పనిచేసిన దగ్గర 40 లక్షల రూపాయలు మిగిలాయండి. నేను 25 ఏళ్ళు సర్వీస్ చేసిన సార్, నాకు 25 లక్షలు లేవు నా అకౌంట్లో అయ్యాలి. అందుకే అన్నారు వెంకటస్వామి గారు, దోస్తోడు దోస్తూనే ఉండాలి, కష్టపడుతూ ఉండాలి, తింటూనే ఉండాలి. సో ఓకే, థ్యాంక్ యూ.